ఈరోజు వేట మామూలు అయ్యో బొచ్చుల వరకు వేరే చేయి, ఎందుకంటే చక్కని చచ్చిపోకుంటుంటాయి అందుకని అట్లే కింద చిన్నగా. హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఒక రెండో రోజు చేపలకు వెళ్ళింది పెట్టాను కదా వీడియో, అదే వీడియో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. రెండో రోజు చేపల వేట రెండో భాగం ఇది. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చాలా బాగుంటుంది చూడండి. ఎప్పట్లాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. అక్కడి నుంచి వాళ్ళంతా తీసుకుంటే ఇటు వస్తాడు, వాళ్ళ కూడుకొని మొత్తం ఏం పడే చేపలన్నీ అక్కడ టైర్లో వేసుకొని బస్తాలు వేసుకొని తీసుకొని వస్తాడు ఉంటాడు. దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం చూపిస్తాడు చేపలు ఏం పడే అనేది. బొచ్చ, రూప్చందు ఎన్ని బాగా చాలా పడాయి, క్యాట్ ఫిష్లు రకరకాలుగా పడ్డాయి. చిన్నగా తీసుకుంటారా అన్న. ఇదేందో ఇది క్యాట్ ఫిషేనా అమ్మ? క్యాట్ ఫిష్లు ఎక్కువ అయిపోయినాయిగా. పంకాస్ తాగండి తాగండి. ఇది పంకాసే. లేదు దగ్గరికి లేకుంటే అంతే. వైర్ వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటా వాళ్ళ. వదిలేలే ఉంది, అన్నీ పడ్డాయి. వాళ్ళు పట్టుకోరా మొత్తం పట్టు, పట్టు అతనే ఒకటి దాన్ని అది నల్లగా ఉంది. బొచ్చులేనా? బొచ్చెలు, పంకాసులు అన్ని. పంకాసు జాగ్రత్త, రాగండి. ఇది పంకాసు, ఇది పంకాసు, ఇది రాగండి, అది బొచ్చ. తిన్నట్టుందన్న బొక్క తప్పమని గుర్తుకుంది. ఆపలి తక్కువ అది బొచ్చే. చేపలు తప్పి చేపలే అన్న. ఇది బొచ్చులు బాగానే ఉంది, బతికే ఉంది. తీ అవి తీ మాకు ఈ చేపలు ఎదురా. మాకు తెలియదు ఎన్ని చేపలు.
ఖాళీ ఆపయ్యేదా అదే చెప్పింది ఖాళీ దాంట్లో ఏంటి ప్రస్తుతానికని. తర్వాత ఏం తీసుకొచ్చేసి దీంట్లో 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 గబన్ తీరా పండు చచ్చిపోతుంది అయితే ఇవన్నీ ఎంతసేపు తీసిన బాగలేదు. బొచ్చులు తప్పింది బొచ్చులు తప్పింది ముందు వచ్చిద్దంట ఇది వెనక నుంచి తీయండి పండి తలకాయ దాటి తీసుకురా చేసే దాంట్లో నీళ్ళు వేసేద్దాం అయితే ఇక్కడ నీళ్ళు పెట్టు అలా పెట్టు కొద్దిగా పేరుకుంటాయి కదా. ఉప్పు దింపేద్దాం తర్వాత బాగా టైట్ అయిపోయింది. టైట్ అయిపోయింది బాగా. ఇది కరెక్ట్ సైజ్ అండి, కేజీ సైజ్ ఇది. ఏది ఇక ఆపలే నేలకేసి కొట్టుకొని మాకు చచ్చిపోతే నేలకేసి కొట్టుకొని మాకు రా తీస్తే కొట్టుకుంటుంది. అదే కింద కొట్టుకొని మాకు గురకోట ఉంది చూడు. మిగతా క్యాట్ఫిష్లు ఎన్ని తీసి నీళ్ళలో వదిలేస్తాం. రూప్చంద్ ఉంది చూడు, రూప్చంద్ ఇది పంకాస్. చూడు చూడు తీసి దాంట్లో ముళ్ళు ఉంటే ఏమైద్ది దీనికి? ముళ్ళే ఉండదు దానికి. రూప్చంద్ ఉంది ఆగు, కింద ఉంది. అందులోనే దాన్ని అడిగి అవతల పడి పోయింది. ఆ చివరి నుంచి అన్న నువ్వు ఆ చివరి నుంచి చెత్త తీసుకొని ముందు ఒక మూల అందులో వేసుకో. కలర్ మాత్రం మామూలుగా ఉంది. బొక్క 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 అదే 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 బొక్క. ఆపలేపు ఆనబడింది. తాడు పట్టకూడదురా. తగిలింది తగిలింది. అది రూప్చందా తెరుంచింది. రూప్చంద్ లేవా ఒకటి తగిలింది. రూప్చంద్ రెండా? ఓకే ఊడిపోతాం చూడు. లేదుగా పడదుగా. ఒకటి గురకను ఒకటి గురకబ్బా. అదెందుకు దీనిది రూప్చంద్ అబ్బా ఇది అది గురకలే, అది వదిలి. పట్టుకో పట్టుకో.
చూపెట్టు. మంచిగుంది రూపుచింది. సూపర్. చాలా దూరంలో ఉన్నాడు మా వాడు వాళ్ళు వేసుకొని. అయితే చేపలు పడ్డాయంట. ఇవి తీసుకొస్తానికి మా యేసుబాబు వెళ్తాడు. తీసుకొని రా బాబా, జాగ్రత్తగా ముడేసుకొని రా. లోతేం లేదులే అవతల. లేదు లేదు ఆడొక్కడిని. అవును వెళ్ళి ఆ చేపలు తీసుకొని వస్తాడు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను దగ్గరికి వచ్చిన తర్వాత. ఉరకలు ఉన్నాయి, ఈ నీటిలో వేస్తాను. ఓకే, నీళ్ళది చూపెట్టి మంచిగా. అది వస్తానా? ఏయ్, వెళ్ళిపోయింది కూడా దెబ్బకి. వెళ్ళిపోయిందా? వెళ్తాను. అది వెళ్ళిపోయినాయి. అదిగో అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటూ వస్తారు కొన్ని చేపలు. కొన్ని పడితే వల మాత్రం అలాగే ఉంచాము, తీయలేదు. కొన్ని పడ్డ వరకు తీసుకొని వస్తాను. ఆపల దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ట్యూబ్ని లాక్కొచ్చేస్తాను మనిషిని. లాక్కరా. ఓకే రైట్. యేసుబాబు టాటా చెప్పిండుగా, అవి చెప్పేస్తాను అందరికి. ఏం పడింది? బొచ్చా? బొచ్చా అట్లేదురా. పాప మజ్జిగ ఎందుకు ఎక్కిద్ది? మనోడిని నేనే లాక్కొచ్చా. సరేదా, జాగ్రత్త పడుకొని ఎక్కువ. ఇది ఆపలే. ఇది ఏం చెప్ప? పంకసులా? పంకసులు పడ్డాయి. ఒకటేనా? పెద్దది, పెద్ద సైజు పంకసు. లోపల పడే వాళ్ళు వేసాం కదా, ఆ చేపలు ఎన్ని పడ్డాయి అనేది వాళ్ళు తీసుకొస్తారా లేకుంటే చూసి రావడమేనా? సరే, వాళ్ళు తీసుకొని చేపలు ఏం పడ్డాయో చూసి తీసుకొని వస్తారు. చేపలు తీసుకొచ్చిన తర్వాత చూపిస్తా ఏం పడ్డాయి అనేది మళ్ళీ ఒకసారి. చాలా దూరం వేసాం. ఆ చేపలను తీసుకొచ్చాక మళ్ళీ టైం పట్టుద్ది. అందుకని వీడియో కట్ చేసి మళ్ళీ పెడతాను తర్వాత. ఎన్ని పడ్డాయి? 3 పాపలే. మొత్తం 3 పడి. మోసు పడింది, పంకాసులు పడి. 2 పంకాసులు, 1 మోసులే. వల పరిచయం కదా, వాళ్ళు తీసుకొస్తానికి వెళ్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత చేపలు ఏంది పడ్డాయి ఏంది మొత్తం చూపిస్తాము. వస్తారు, వెళ్ళిపోతారులే. మొత్తం ఇవాళ ఎన్ని పడ్డాయి ఏంటి అనేది మొత్తం మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత అన్ని వేరు వేరు చేసి అన్ని చూపిస్తాం మళ్ళీ. తను ఏమన్నా ఉంటే అలా వాళ్ళలోకి వెళ్ళిపోతాయి. అయ్యాను సరే, వాళ్ళు తీసుకుని చేపలు తీసుకుని వచ్చినప్పుడు చూపిస్తాను మళ్ళీ. అడగ బొచ్చే పడింది, తీసి బొచ్చే పడింది. కుదిరితే ఆపాలు వేసాయి. కనపడట్లే, దూరంగా ఉన్నారుగా. ఇక ఈడొకటి పడింది చేప. అంటే అంతకుముందు కూడా పడ్డాయి. నేను దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో తీస్తాను. కనపడుతుందా? వీడియోలో కనపడట్లేదు. కనపడుతుందిలే, చేతిలో కనపడుతుంది.
అదేంటిది బొచ్చులు వచ్చే అదేనా ఎందాక నుంచి తెస్తున్నారా కాసేపు నుంచి తెస్తున్నారుగా అది ఇరక్కపోయింది. బాగా ఎరక్కపోయిందయ్యా. బాగా జూమ్ చేయకూడదు, కనపడుతుంది. నిజం కనపడుతుంది, పర్లేదు. జూమ్ చేయా కనపడుతుందిగా. చేప నిదానం ఏదే చేప చూడలేదు. తోక తాగు చూసావు చూడలేదు. నువ్వు చూడలేదా? తోక మేము చూడం. బెండిగాడే ఉంది తోక. అలాగే చూస్తా నేను. పంకాజు పంకాజు చేప ఎల్లబడిందిరా. పంకాజు తోకలేదు. తోకని వేపిందంట. 10 నిమిషాలు ఇంచుమించు 5 వెళ్ళబడి ఎంతన్నా ఇంచుమించు 5 అంతే. ఇంతటితో వల అయిపోయింది. ఇక్కడ నుంచి తీసేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను మొత్తం ఎన్ని పడే అనేది. ఇంకెళ్ళిపోవటమే. ఇచ్చేసాడు రాయ్యా. మొత్తం 4-5 పడా. 4-5 పడేలే. అయ్యా పాండుబాబు బాగా కష్టపడ్డాడు. తిని అరే మొత్తం తీస్తావా? ఏడింగ్ చేస్తావా? ఇట్లా ఇట్లా కింద ఇటు తీసుకురా, పైకి తీసుకురా. 2 చేతులతో పట్టుకో. 2 చేతులతో రాయి తగలే మాకు. అది ఇది ఒక మూట. ఇక్కడ 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 చాలే. అది కుడితే అన్న మొత్తం ఒక 70 కేజీలు లాగా పడ్డాయి పొలాల మీద. అరే నీ ముళ్ళు వేస్తాం పాడుగాను బాబు. ఏ ముళ్ళు వేస్తాం ఏం లెక్క ఇది. వదులుతాడు వదిలేసి. అవి కూడా తెపో, అవి కూడా తెపో. అవి కూడా తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చినాయి. అగో ఆపా. అబ్బబ్బబ్బా ఇది ఈరోజు వేట మామూలు అయ్యో. బొచ్చుల వరకు వేరే చేయి, ఎందుకంటే చక్కలు చచ్చిపోకుంటుంటాయి. అందుకని అట్లే కింద చిన్నగా ఇది ఈరోజు వేట. మా వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాదాపు ఒక 70 కేజీలు ఉంటాయి ఇంతలే. టకటక అయినా నిదానంగా ముందు నుంచి కుట్టుకుంటే మరి, ఎందుకంటే చచ్చిపోకుండా. అందుకని ఏమంటే నీళ్ళలో వేద్దామని మళ్ళీ ఏ చేపలు కా చేపలకి విడి తీస్తాను. అందుకని ముందు ఆపాలేస్తే తీసేరా. ఈ వేరే పంకాసులు దాంట్లో కూడా ఇందాక పడ్డాయి, ఇప్పుడు లాస్ట్లో పడ్డాయి. తీసుకొచ్చిన ఆప ఇవి కూడా పోయి కింద పోయి. ఏని కంగారు పడతారు ఎందుకు? కంగారు పడదాం ఒకటే కంగారు పడతారు. 5 పడాయి. ఒక 5 అది ఇంకోటి వచ్చా. అయ్యే ఈ పెద్ద పెద్ద సైజులే పంకాసులు కూడా. ఏం ఆపలే వేరే ఆపలో ఏయ్ రూప్ చందులు పంకాసులు అన్నీ ఒక దాంట్లో వేసి. చాలా ఉన్నాయిలే తీసుకుంది. గురకలు ఉన్నాయి 4. అరే గురకలు 4 వండ వేసేసి ఏమున్నాయి పంకాసులు ఇయ్యగా అన్నీ అక్కడ వేసేయచ్చు అన్న. పంకాసులు వాటి వరకు బట్టలు వేసుకోండి. ఏంది చాలా తీసాం.